నమస్తే అండి, నా పేరు డాక్టర్ రజా. సో ఈరోజు మనం ఈ సెక్షువల్ పవర్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి తీసుకునే ఫుడ్ హ్యాబిట్స్ ఏమున్నాయి అనేది నేను చెప్పదలుచుకున్నాను. సో ఈ జనరల్గా ఇది మనం ఇప్పుడు ఈ రోజుల్లో మనం మాట్లాడుకునేది ఏంటంటే బిఫోర్ కరోనా, ఆఫ్టర్ కరోనా అని మనం మాట్లాడుకోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడిందండి. సో జనరల్గా ఇప్పుడు ఇది ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద ఏజ్, అంటే వయసుతో సంబంధం లేకుండా ప్రతి వ్యక్తిలో ఏదో ఒక దీర్ఘకాలిక వ్యాధితో కానీ దీర్ఘకాలిక సమస్యతో బాధపడుతున్న ఇండివిజువల్స్లో మనం చాలా ఎక్కువగా ఈ రోజుల్లో మనం చూస్తున్నామండి. ఈ దీర్ఘకాలిక వ్యాధుల వలన కూడా వీటి రకరకాల మెడికేషన్స్ అవి వాడటం వల్ల కూడా ఈ సెక్షువల్ పవర్స్, ఈ సెక్షువల్ స్టామినా అనేది తగ్గిపోవటం, శీఘ్రస్ఖలన సమస్యలతో ఎక్కువగా బాధపడటం, అంటే ప్రీమెచ్యూర్ ఇజాక్యులేషన్తో బాధపడటం, లేదంటే ఇంపార్టెన్సీ రిలేటెడ్ సమస్యలతో బాధపడటం, లేదంటే అంగస్తంభన సమస్యలతో బాధపడటం, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్తో ఎక్కువగా బాధపడటం, ఈ యంగ్ వయసులో చాలా యంగ్ వయసులో న్యూలీ మ్యారీడ్ కపుల్స్లో కూడా ఈడీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్తో బాధపడటం, వాళ్ళు మన దగ్గరికి అప్రోచ్ అవ్వటం. సో ఇవన్నీ చాలా ఇది కూడా ఒక మన లైఫ్ స్టైల్ డిజార్డర్స్లో, మన లైఫ్ స్టైల్ హ్యాబిట్స్లో ఇది కూడా ఒక పెద్ద ప్రాబ్లం లాగా, ఒక కామన్ ప్రాబ్లం లాగా ముందు మనకు ఒక పెద్ద ప్రాబ్లం లాగా కనిపించేది. కానీ ఇప్పుడు ఈ రోజుల్లో ఇది మనకు ఒక చాలా కామన్ ప్రాబ్లం లాగా అయిపోయింది. సో ఈడీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్కి అసలు మనం ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి, మన లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ని మనం ఎలా మార్చుకోవాలనేది నేను ఇప్పుడు ఈ వీడియోలో మన సబ్స్క్రైబర్స్ చెప్పదలుచుకున్నాను. సో బేసిక్గా దీనికి ఓ పెద్ద ఫుడ్ అంటే రెగ్యులర్గా ఏదో పర్టికులర్గా ఒక డైటరీ మేనేజ్మెంటే పాటించాల్సిన అవసరం ఏమీ లేదండి. సో చిన్నపాటి తేలికపాటి లైఫ్ స్టైల్ ఫుడ్ హ్యాబిట్స్, అంటే మనం రెగ్యులర్గా తినే చాక్లెట్స్, ఏవైతే డార్క్ కలర్డ్ చాక్లెట్స్ ఉంటాయో వాటిలో కూడా ఈ మనకి ఈ న్యాచురల్ సెక్షువల్ స్టామినాస్ పెంచడానికి న్యాచురల్ వయాగ్రా లాగా ఈ డార్క్ కలర్డ్ చాక్లెట్స్లో కూడా మనకి ఈ అవైలబిలిటీలో ఉంటుందండి. దాంట్లో ఉండే ప్రోటీన్ కంటెంట్ ఏదైతే ఉంటుందో ఈ బాడీని రీజువినేట్ చేయడానికి, అంటే బాడీని రీవైటలైజ్ చేయడానికి, బాడీ యొక్క స్టామినా పెంచడానికి కూడా ఈ డార్క్ కలర్డ్ చాక్లెట్స్ చాలా వరకు తోడ్పడుతూ ఉంటాయండి. సో అలాగే కాకుండా డార్క్ కలర్డ్ ఫ్రూట్స్ ఏవైతే ఉంటాయో ప్రతి డార్క్ కలర్డ్ ఫ్రూట్లో కూడా ఈ న్యాచురల్ సెక్షువల్ స్టామినాస్ ఇంప్రూవ్ చేయడానికి, ఈ టెస్టోస్టిరాన్ హార్మోన్ లెవెల్స్ని ఇంప్రూవ్ చేయడానికి, బాడీని రీజువినేట్ చేయడానికి కూడా ఈ డార్క్ కలర్డ్ ఫ్రూట్స్లో కూడా చాలా వరకు ఈ న్యాచురల్ ఇన్హిబిటర్స్ అనేవి చాలా వరకు ఉంటాయండి. సో ఈ డార్క్ కలర్డ్ ఫ్రూట్స్ అంటే ఏంటి? జనరల్గా మనం సీజనల్ ఫ్రూట్స్ ఏవైతే ఉంటాయో వాటర్ మెలన్ తీసుకున్నాం, లేదంటే బేసిక్గా ఈ సి విటమిన్ ఫుడ్స్లో మనకి సిట్రులిన్ అనే కంటెంట్ ఉంటుంది. ఆరెంజెస్ కానీ గ్రేప్ జ్యూసెస్ కూడా, గ్రేప్స్లో కూడా ఈ న్యాచురల్ ఇన్హిబిటర్స్, న్యాచురల్ మనకి బాడీని రీజువినేట్ చేసే ఫుడ్ కంటెంట్ ఏదైతే ఉంటాయో సిట్రులిన్ సబ్స్టెన్స్ ఏదైతే ఉంటుందో అది కూడా మనకు ఒక న్యాచురల్ ఇన్హిబిటర్ లాగా, న్యాచురల్ సెక్షువల్ ఇన్హిబిటర్ లాగా మనకి బాడీని కాపాడుతూ ఉంటుందండి. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే మనకు ఉండేది ఏవైతే కోమార్బిడిటీస్, అంటే ప్రతి వ్యక్తిలో ఏదో ఒక కోమార్బిడిటీ అనేది కామన్ ఫ్యాక్టర్గా అయిపోయింది. అది డయాబెటీస్ అయినా అవ్వచ్చు, లేదంటే రక్తపోటు హైపర్ టెన్షన్ అయినా అవ్వచ్చు, లేదంటే థైరాయిడ్ అయినా అవ్వచ్చు, లేదంటే ఏదైనా ఇందాక మనం ప్రీవియస్ వీడియోస్లో ఏవైతే ఈ లివర్ డిస్టర్బెన్సెస్ అని చెప్పుకున్నాం. సో ఇవన్నీ మనకి ఒక దీర్ఘకాలిక వ్యాధులతో ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒకటి ఈ మోడర్న్ డే లైఫ్ సొసైటీలో ప్రాపర్ ఎక్సర్సైజెస్ లేకుండా ఏదో రెగ్యులర్గా ఏదో మెడికేషన్ తీసుకున్నా పని చేసుకున్నా అన్నట్టు అయిపోయింది ఇప్పుడు ఈ రోజుల్లో. సో ఈ లైఫ్ స్టైల్ని ముందు మనం రెగ్యులరైజ్ చేసుకుని మనకి మెడిటేషన్ కానీ, లైఫ్ స్టైల్లో యోగా కానీ, లేదంటే రెగ్యులర్గా ఒక అరగంట సేపు మనం వాక్ చేయటం కానీ, లేదంటే రన్నింగ్, జాగింగ్, సైక్లింగ్ చాలా రకాల అందుబాటులో ఉన్నాయి మనకి ఇప్పుడు ఈ రోజుల్లో. సో వాటిని మన బాడీ, మన జీవన శైలిలో, మన హెల్దీ లైఫ్ స్టైల్లో మనం ప్రాపర్గా ఇన్కల్కేట్ చేసుకుంటూ మనకు కావాల్సిన సింపుల్ ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో, డార్క్ కలర్డ్ చాక్లెట్స్, డార్క్ కలర్డ్ ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో, రెగ్యులర్గా సీజనల్ ఫ్రూట్, ప్రతి సీజనల్ ఫ్రూట్ అనేది మనం కంపల్సరీగా మనం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. మనం ఒక అలవాటు అనేది చేసుకోవాలి. ఈ పపాయ, గోవా అంటే జామకాయ, ఈ వాటర్ మెలన్, ఈ లెమన్, బనానా ఇవన్నీ న్యాచురల్ ఇన్హిబిటర్స్ ఏనండి. దీంట్లో ఏదైనా సరే మ్యాంగో, వీటిలన్నిటిలో కూడా మనకి డార్క్ కలర్ ఫ్రూట్స్ అంటే సిట్రులిన్ ఉంటుంది. సో వాటి ద్వారా మనం ఇన్హిబిట్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఈ బాడీలో ఏదైతే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉన్నాయో, లేదంటే ఏదైతే ఈ టెస్టోస్టిరాన్, కొంతమంది పీపుల్ వస్తూ ఉంటారు, టెస్టోస్టిరాన్ హార్మోన్ కూడా మనం చెక్ చేస్తూ ఉంటే టోటల్ టెస్టోస్టిరాన్ చూస్తే 200-300 బిలో 200 వచ్చేస్తుంటుంది. సో వాళ్ళలో ఆటోమేటిక్గా ఈ సెక్షువల్ ఇన్హిబిటర్స్ అనేవి తగ్గిపోయి ఉంటాయి. గెడ్డాలు, మిసాలు ఇంతకుముందు బాగానే ఉంటారు వాళ్ళు టీన్స్లో వచ్చినప్పుడు. సో వాల్యూమ్ ఆఫ్ హెయిర్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. లిబిడో, సెక్షువల్ డిజైర్ అంటూ ఉంటాం, ఆ సెక్షువల్ డిజైర్ కూడా తగ్గిపోతూ ఉంటుంది. సో ఇవన్నీ ఏంటంటే మనకి డైలీ లైఫ్లో ఒక స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ వలన, ఈ బాడీలో ఉండే వేర్ అండ్ టేర్ ప్రాసెస్ వలన ఎప్పుడో ఒక 60-70 ఇయర్స్లో రావాల్సిన
చేంజెస్ మనకి ఇప్పుడు ఈ రోజుల్లో మనకి ఒక 30-40 ఏళ్లలోనే మనకి బాడీలో కనిపిస్తుంటాయి. సో ఇవన్నీ టెస్టోస్టిరాన్ హార్మోన్ తగ్గిపోవడానికి కూడా ముఖ్య కారణంగా మనం చెప్పుకుంటూ ఉంటామండి. సో రెగ్యులర్గా ఒక స్ట్రెస్ ఫ్రీ లైఫ్ లీడ్ చేయటం, ఒక మంచి హెల్తీ లైఫ్ లీడ్ చేయటం, న్యాచురల్ ఫ్రూట్స్ ఏవైతే సీజనల్ ఫ్రూట్స్ తినటం, బాడీ అవన్నీ ఎక్సర్సైజ్ చేయటం, ఫిజికల్ ఎక్సర్సైజ్ అవి చేయటం. సో ఇవన్నీ మనం అలవాటు చేసుకుంటే ఎటువంటి మెడికేషన్స్ లేకుండా మనం అన్ని బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేసుకుంటాం. టెన్షన్ ఫ్రీ లైఫ్ ఉంటే ఆరాంగా న్యాచురల్గా మనం ఈ సెక్షువల్ లైఫ్ని ఎంజాయ్ చేయొచ్చని ఈ వీడియో ద్వారా నేను మన సబ్స్క్రైబర్స్కి చెప్పదలుచుకున్నాను.